స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ ఉదయకాలం స్వామి, నీ దయతో, నీ కనికరంతో, నీ ప్రేమతో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపం చేసుకున్నావు. ప్రతి ఉదయం ప్రభావంలో కలుసుకుంటున్నావు, మాట్లాడుతున్నావు స్వామి. ఈ సేవకును బలపరుస్తున్నావయ్యా. ఈ సంకల్పము, నీ ఉద్దేశాలు, నీ నిర్ణయాలు ప్రభా, నీ ఆలోచనలకై స్తోత్రం, స్తోత్రాలు ప్రభా. నశించిన నీ వెతికి రక్షించుటకు స్వామి మమ్మల్ని అందరూ వెతికినావు స్వామి, రక్షించినావు, మమ్మల్ని నడిపిస్తున్నావు, బలపరుస్తున్నావు స్వామి. నీకు స్తోత్రమయ్యా. ఈ దినంకై ఓ కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాను. పేతురు పత్రిక ప్రభా ధ్యానాలు జరుగుతుండగా నాయన ఒక నూతన పరుసని ప్రభా, నూతన ప్రత్యక్షత, నూతన వాక్కులు, నూతన జీవాన్ని ప్రసాదించండి ప్రభా, నిత్య జీవాన్ని ప్రసాదించండి ప్రభా. నీ వాక్కు ద్వారా అయ్యా నీ సేవకులు మీరు అభిషేకించండి అయ్యా. నీ శక్తితో అభిషేకించండి, ఆరోగ్యంతో అభిషేకించండి స్వామి. పరిశీలన మీద రక్తం ఉంచండి అయ్యా. పది బలహీనతలు కొట్టివి, పది ఆటంకం తొలగించండి అయ్యా. పరిశుద్ధ పరచండి స్వామి. నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రభు నీ సేవకులను బట్టి, నీ పిల్లల బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని అందరినీ బలపరచండి సంపూర్ణంగా ప్రభా. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటకు భయపడాలయ్యా ప్రభా. నీ మాటలో ఉన్న జీవాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ప్రభా ఏది ఆటంకిస్తుందో దాన్ని తొలగి, దాన్ని పసిగట్టి చేయిస్తానికి, ప్రతి ఆలోచన చెరపట్టి క్రీస్తుకు లోపడటానికి మాకు అందరికి సహాయం చేయమని దాసులు అభిషేకించమని యేసు ప్రభు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రార్థించిన రాబర్టయ్య గారికి వందనాలు. ప్రభు కృప సమాధానాలు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లరా, మనందరం కూడా ప్రభు యొక్క కృపను బట్టి మనందరం ప్రభు సన్నిధిలో ఉన్నాం. మన ప్రభువుకి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమె చూడండి నాన్న, మనందరం కూడా రెండవ పేతురు పుస్తకాన్ని మనం దగ్గర 12 సెక్షన్లుగా మనం నేర్చుకుంటూ వచ్చాము. ఇది 13వ సెక్షను. ఈ 13వ సెక్షన్లో కూడా పరిశుద్ధాత్ముడు మనలందరినీ కూడా దర్శించి ఆయన మహిమగల రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనం 2వ పేతురు పుస్తకం 5, 6, 7 వచనాలు పరిశుద్ధుడైన దేవుని ఆత్మ ద్వారా మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో కూడా అదే వాక్యాల్లో ఉన్నటువంటి సంగతులను మనందరం కూడా నేర్చుకుందాముగాక. ఆమేన్. చూడండి నాన్న, నేను చదువుతున్నాను. 2వ పేతురు పుస్తకం 5వ అధ్యాయం 6, 7 వచనాలు, 8 వచనాలు చదువుకుందాం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అని మనం మొత్తం 8 రకాల గుణాలను మనం ఇక్కడ చదువుకుంటూ వస్తున్నాం. ఇందులో ప్రాముఖ్యమైనది విశ్వాసమని. ఆ విశ్వాసము ద్వారానే సమస్తం కూడా దేవుడు మన జీవితంలో ఆయన కోరుకున్న జీవితాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడని ఇంచుమించుగా విశ్వాసం గురించి ఇప్పుడు 3 లేక 4 సబ్జెక్టులు ఆల్రెడీ మనం ప్రభు దగ్గర నేర్చుకుంటూ వస్తున్నాము. ఆ 4 సెక్షన్లుగా ప్రభు దగ్గర నేర్చుకుంటూ వస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. చూడండి నాన్న, ఇప్పుడు పైన 1వ అధ్యాయంలో ఉన్నటువంటి 4 వచనాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన దైవ స్వభావంలో పాలివారు మగునట్లుగా ప్రభు మనకు అనుగ్రహించింది ఏంటంటే, మొట్టమొదట విశ్వాసం. విశ్వాసం అనేది భూమండలం మీద మన రక్త మాంసాల్లో ఏ కార్యాలు చేస్తుందో చాలామంది జీవితంలో విశ్వాసం చేసే కార్యాలు ఎరగక, గుర్తుపట్టక చాలా సింపుల్గా నేను విశ్వసించాను అని మనందరం కూడా చాలా జనరల్గా చెప్పుకుంటున్నాం. వాస్తవానికి
విశ్వాసం అనేది అదృశ్యమైన వాటిని కూడా ప్రత్యక్షపరిచి మనకు చూపించేది. అంతేకాకుండా అదృశ్యమైనవి దేవుడు దృశ్యములుగా ఉన్నట్లుగా మనం విశ్వసించి అదృశ్యమైన వాటిలో ఉన్న మహిమా గుణాల ద్వారా మనం భూ సంబంధమైన శరీర కార్యాలను చంపి విశ్వాసము ద్వారా లోకాన్ని, పాపాన్ని, శరీర కార్యాలని జయించడానికి దేవుడు మనకు అనుగ్రహించింది విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం దగ్గర దగ్గర మనం 12 కార్యాలు చెప్పుకున్నాం. ఇంకా 7 కార్యాలు ఉన్నాయి. ఆ 12 కార్యాల్లో మొట్టమొదటి విశ్వాసము మన హృదయమును కడుగుతుందని మనం ఆల్రెడీ చదువుకున్నాం. రెండవది మన పాపములను కూడా క్షమిస్తుందని మనం ఆల్రెడీ చదువుకున్నాం. విశ్వాసము మనలను దేవుని నీతిగా మారుస్తుందని మనం చదువుకున్నాం. విశ్వాసము ద్వారా కృపలో మనందరం కూడా ప్రవేశము గలవారము. కృపలో ప్రవేశము గలవారము అనే మాట వాస్తవానికి పరలోక ప్రవేశము అని అర్థం. గమనించారా? పరలోక ప్రవేశము. ఇప్పుడు మీరు వింటున్న శబ్దాలన్నీ కూడా పరలోక ప్రవేశము లేకపోతే కృపలో ప్రవేశము అనే పదాలు చాలా విలువైనవి, గమనించాలి. ఇప్పుడు ఈ మాటకి దేవుని యొక్క సామర్థ్యం అంతా కూడా మనలను దేవుని యొక్క సంపూర్ణతలోనికి, ఆయన నిత్యత్వంలోనికి పాలుపంపులు చేసేది. గమనించారా? అందుకనే ప్రతి పదానికి చాలా శక్తి కలిగిన పదాలుగా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, అట్లాగే 6వదిగా దుష్టుడు వేసే అగ్ని బాణాలను కూడా మనం జయించాలని ఆల్రెడీ మనం చదువుకున్నాం. అలాగే విశ్వాసం అనేది దేవుని యొక్క వాగ్దానమును మన జీవితంలో నెరవేరుస్తుందని మనం ఆల్రెడీ చదువుకున్నాం. 8వది లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని గత సెక్షన్లో ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 9వది శ్రమలలో నిలకడగా ఉండేటువంటి జీవితాన్ని ఇస్తుంది విశ్వాసం. గమనించారా? 10వది స్థిరమైన విశ్వాసాన్ని మనకి ఇస్తుంది. 11వది విశ్వాసము పరిశుద్ధ జీవితాన్ని ఇస్తుంది. 12వది మనలో నాటబడిన ఆత్మను కూడా రక్షించుకోవడానికి కృపనిస్తుంది. ఈ 12 కార్యాలు మనం 2 సెక్షన్లుగా మనం నేర్చుకున్నాం. గత కాలంలో మీకు ఇచ్చిన 4 సెక్షన్లు వింటే మీకు చాలా చక్కటి విశ్వాసం వస్తుంది. అంటే ఒక విశ్వాసం ఏ కార్యాలు మన జీవితంలో చేస్తుందో కూడా మనకు అర్థం కాకుండా బ్రతుకుతున్నాము అనేటువంటి విషయాలు మనం చూడవచ్చు. నిన్నగాక మొన్న సెక్షన్లో మనం ఆల్రెడీ వెలిచూపు వలన మన విశ్వాసం ఉండకూడదని ఆల్రెడీ మనం పరిశుద్ధ లేఖనాల్లో చదువుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ విషయాలన్నీ గత సెక్షన్లో మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ సెక్షన్లో ఇంకా విశ్వాసానికి ఒక చక్కటి 6-7 గుణాలు ఆల్రెడీ నేను ధ్యానం చేశాను. ఆ విషయాలు మనం దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మొట్టమొదటిది మనం ఈరోజు నేర్చుకోవలసినటువంటి విశ్వాసాన్ని కనుక మనం చూస్తే, మన విశ్వాసము మనలను నీతిమంతులుగా చేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించుచున్నారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని రాయబడి ఉంది. వాస్తవానికి ఈ మాట మనకు బాగా తెలుసు. ఈ మాట క్రొత్త నిబంధనలోదా పాత నిబంధనలోదా అంటే ఈ మాట పాత నిబంధనలో ఉన్నటువంటిది. ఏ పరిస్థితుల్లో ఈ మాట వచ్చిందంటే, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అనే మాట
ఆ మాట ఏ సందర్భంలో వచ్చిందంటే నేను జస్ట్ 2 మాటలు మీకుతో చెప్తాను. వాస్తవానికి ఈ మాట ఓల్డ్ టెస్టిమెంట్లో హబక్కు పుస్తకంలో హబక్కు ఇశ్రాయేలు ప్రజల కొరకు శ్రమలలో ఉండి దేవుని చేత ఇశ్రాయేలు ప్రజలు మొత్తబడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన హబక్కు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హబక్కు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా, నీ ప్రజలు నీ కోపాగ్నికి గురైపోయి నశించిపోతే ఇంకా వాళ్ళు ఎప్పుడు కనికరించబడతారు, వాళ్ళు ఎప్పుడు రక్షించబడతారు, వాళ్ళు ఎలా కాపాడబడతారయ్యా అని హబక్కు దేవుని ప్రజల పక్షంగా, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా హబక్కు కన్నీటితో భారం కలిగి ప్రార్థన చేసేటప్పుడు జీవము గల దేవుడు మాట్లాడాడు. ఈ మాటని గమనించారా? జీవము గల దేవుడు మాట్లాడాడు. ఈ మాట ఏమని మాట్లాడాడంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శత్రువు చేతిలో ఉండి నశించిపోతున్నారు, వాళ్ళు మరణిస్తున్నారు. అయ్యా, నీ ప్రజలకు ఎలాగయ్యా ఈ శాపం నుండి విడిపించబడేది, ఎలాగ వాళ్ళని కాపాడుకోవాలి, నీ కృపను దయను ఇవ్వకపోతే ఎలా కాపాడుకుంటానయ్యా అని చెప్పి పశ్చాత్తాప హృదయంతో హబక్కు ప్రజల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఒకటే మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నీతిమంతుడై ఉండాలి, అతడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు. జీవము అనే పదం ఇక్కడ భూమండలం మీద నిత్యత్వంలో దేవునితో కూడా యుగయుగాలు ఉండేటువంటి విషయాలు దేవుడు మాట్లాడాడు. అంటే ఈ రక్తమాంసాల్లో మనిషి దేవుని యొక్క ఉగ్రత నుండి, శాపం నుండి తప్పించబడాలంటే దేవుని నీతి కావాలి. అంతేకాకుండా ఆ నీతి ఏం చేస్తుందంటే ఈ లోకంలో బ్రతికేటట్టు చేయగలదు, ఆ నిత్యత్వంలో దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని కూడా ఇవ్వగలదు. గమనించారా? ఈ నీతి ఎవరిదంటే దేవునిది, మంద కాదు. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఉన్న నీతి ఎలా ఉంటుందంటే, టీ ఇచ్చినోడికి టీ ఇస్తారు, కాఫీ ఇచ్చినోడికి కాఫీ ఇస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ టైంలో కానుకలు పెట్టినోడికి కానుకలు పెడతారు. వాడు బింది పెడితే వీడు చెంబు పెడతారు, చెంబు పెడితే వీళ్ళు బింది పెడతారు. అంటే ఎదుటోడికి కొంచెం ₹1 ఎక్కువే పెట్టాలి కానీ తక్కువ పెట్టకూడదు అనే నీతి. భూమండలం మీదున్న దుష్టుడి యొక్క నీతి, ఎదుటివాడు మేలు చేస్తే మేలు చేసే రకం. ఈ నీతి కాదండి. దేవుని నీతి ఎలా ఉంటుందంటే, పాపి కొరకు ప్రాణం పెట్టే నీతి, పాపి దౌర్బల్యాన్ని సహించుకునే నీతి. గమనించారా? దేవుని యొక్క నీతి అది జీవము కలిగింది అంటున్నాడు. అది ఈ లోకంలో కూడా నిన్ను బ్రతికించగలదు, పరలోకంలో కూడా బ్రతికించగలదు. అయిలారా, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకొని ఈ రక్తమాంసాల్లో నిన్ను ఇక్కడ నిత్యత్వంలో దేవుని సన్నిధిలో కూడా బ్రతికించగలిగిందే దేవుని యొక్క నీతి. అర్థమైందండి? దేవునికి మహిమ కలుగునుగాక. వాస్తవానికి ఒక వ్యక్తి భూమండలం మీద జీవించాలంటే అతని జీవితంలో 2 రకాల ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఏ జీవితం తెలిసినా, ఒకటి దేవుని యందు విశ్వాసం కలిగిన జీవితం ఉండాలి. రెండవది ఈ లోకంలో పశ్చాత్తాపడేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. బిడ్డలారా, వాక్యం వింటున్నారా? జాగ్రత్త. ఒక మనిషి జీవితం ఈ భూమండలం మీదకి పుట్టిన తర్వాత 2 గుణాలు అతి ప్రాముఖ్యమైనవి మనలో ఉండాలి. ఒకటి దేవుని యందు విశ్వాసం ఉంచాలి, రెండవది పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉండాలి. ఎందుకు పశ్చాత్తాపం అనంటే, పశ్చాత్తాపము దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. అంటే నీ మనసు చెడిపోయిందై దేవుని ఉగ్రత పాలై ఉంది. దానిని మనసు మార్చేదేంటో తెలిసిన పశ్చాత్తాప జీవితం. అంటే మనిషి బ్రతికున్నంత కాలం
పశ్చాత్తాప హృదయం కలిగిన వాడై దేవుని యందు విశ్వాసముంచి బ్రతకాలి. ఈ రెండు కూడా ఈ రక్తమాంసాలను విడిచిపెట్టే వరకు, ప్రభువుని ఎదుర్కొనే వరకు ఈ రెండు గుణాలు ఖచ్చితంగా మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. గమనించారండి, వాస్తవానికి ఒక విశ్వాసం ఎలాగుంటుందంటే ఒక ఆక్సిజన్ లాంటిది. గమనించారా? మనిషి భూమండలం మీద బతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఈ విశ్వాసం కూడా అలాంటిది అని చెప్పి మనం గుర్తు చేసుకోవచ్చు. హబక్కు పుస్తకంలో హబక్కు పుస్తకము 2వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. హబక్కు పుస్తకం 2వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. హబక్కు పుస్తకం దేవునికి మహిమ కలుగునుగాక. హబక్కు పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. గమనించారా? ఇక్కడ హబక్కు చాలా దుఃఖంతో నీ ప్రజలు నశించిపోతారని ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారయ్యా, వాళ్ళు దేవుని ఉగ్రత నుండి తప్పించుకొని ఎలా బ్రతుకుతారు అని ప్రభు దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి హబక్కుతో మాట్లాడుతూ చెప్తాడనమాట, నీతిమంతుడు విశ్వాసం మూలముగా అతడు బ్రతుకును అని. పుట్నోట్లో 1 అనేసింది చూడండి. 1 అంటే తన విశ్వాసము చేతనే. ఎందుకు తన విశ్వాసం అన్నాడు అనంటే, ఈ రోజున దేవుడు ఈ లోకంలో మన భక్తికి కావలసిన సమస్తాన్ని, తండ్రి యొక్క గుణములు, తండ్రి యొక్క మహిమా గుణములు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి అనుభవ జ్ఞానం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైన భక్తిని మనం చేయడానికి దేవుని ఆత్మ మనకు అనుగ్రహించింది. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆయన మనకు అన్నీ కూడా ఈ భక్తి చేసి ఆ భక్తికి కావలసిన సర్వసంపూర్ణతలు అన్నీ కూడా క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి దాన్ని మనమే నమ్మి విశ్వసించి దాన్ని కొనసాగించాలి. ఇది మన బాధ్యతే. గమనించారా? అందుకనే తన విశ్వాసము చేత అని రాశాడు. అంటే తనకు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వలన అనుగ్రహించబడుతుంది అని అర్థం. గమనించారా? అందుకనే హబక్కు రాసినటువంటి ఈ మాటల్ని మనం అపోస్తులుడైన పౌలు రోమా సంఘంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఆ మాటను కూడా జ్ఞాపకం చేస్తాను, చూడండి నాన్న. రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటే, రోమా సంఘంలో అపోస్తులుడైన పౌలు హబక్కుకు చెప్పినటువంటి విషయాన్ని కోట్ చేసి మాట్లాడుతున్నాడు. చూడండి. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారముగా విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చూసారా? విశ్వాసంలో దేవుని యొక్క నీతి బయలుపరచబడుతుంది. అంటే ఈ నీతి ఇక్కడ భూమండలం మీద నీ రక్తమాంసాలని నిత్యత్వానికి సిద్ధపరిచేదే దేవుని యొక్క నీతి. గమనించారా? అంటే అర్థం ఏంటో తెలుసునా? దేవుని యొక్క నీతి క్రీస్తు యొక్క రక్తమాంసాల్లో ఆయన ప్రత్యక్షపరిచి చూపించాడు. ఇప్పుడు దేవుని యొక్క నీతి మనకేం చూపించిందంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి జీవితాన్ని చూపించింది. గమనించారా? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడే నిత్య రాజ్యంలోకి వెళ్తాడు, పరలోక రాజ్యంలోకి వెళ్తాడు. ఎవడు పడితే వాళ్ళు వెళ్ళరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ ఉదయకాలంలో ఆ విషయాలన్నీ కూడా మనం గమనించి మరి అందుకని అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడు రోమా సంఘానికి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అనంటే దేవుని నీతి
దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించి మనల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తుంది. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శబ్దం వింటున్నారు కదా, ఒకవేళ నీతి గనుక మన దగ్గర లేకపోతే ఈ రక్త మాంసాల్లో ఉండగానే దేవుని ఉగ్రత పాలైపోతాం, దేవుని చేత శపించబడతాం. ఎందుకు దేవుని చేత శపించబడతాం, ఎందుకు దేవుని ఉగ్రత పాలైపోతామంటే ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజలు అలాంటి ఉగ్రతలో ఉన్నప్పుడు హబక్కు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు మనకి. ఎప్పుడు ఉగ్రత పాలయ్యేటప్పుడు దేవుడిచ్చాడు. ఈ రోజుల్లో చాలామంది ఉగ్రత అంటే ఏంటో తెలిసిన, నువ్వు మరణించిన తర్వాత రాబోయేటువంటి రెండో మరణమైన నిత్యానిత్యమైన ఆరని అగ్ని, దాని నుండి తప్పించేదే దేవుని యొక్క నీతి. అది ఎవరి మీదైతే దేవుని ఉగ్రత ఉంటుందో వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. దేవుని ఉగ్రత నుండి నిన్ను తప్పించి విశ్వాసం మూలంగా ఇక్కడ జీవించేటట్టు చేసి నిత్యత్వంలో కూడా జీవించేటట్టు చేయగలిగిందే విశ్వాసం. ఇప్పుడు మన జీవితంలో మనం దేవుని దగ్గరికి వచ్చి మనం కోరుకోవలసింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ రక్త మాంసాల్లో బ్రతికుండంగా మనము దేవుని నీతి వలన విశ్వాసము కలిగిన వాళ్ళై ఉండాలి. ఇప్పుడు దేవుని నీతిని నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుని యొక్క కోపాగ్ని నుండి తప్పించబడతాం. చాలామంది బైబిల్లో ప్రవక్తలు కానీ పరిశుద్ధులు కానివ్వండి, ఆయన ఉగ్రత పాలవడానికి గడగడ వణికారు. ఆయన కోపం మన మీద ఉంటే మనకు ఆరోగ్యం కూడా ఉండదని 38వ కీర్తనలో కూడా రాయబడి ఉంది. దేవుని ఉగ్రత ఎవరి మీద నిలిచి ఉంటుందో వాళ్ళ జీవితంలో మంచి ఆరోగ్యం అంటే అర్థం ఏంటో తెలిసిన, దేవుని చిత్తాన్ని చేసే జీవితం ఉండదు అని అర్థం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని చిత్తం చేసే జీవితం ఉండదు. మరి ఎవరి చిత్తం చేస్తావు? నీ మనస్సాక్షిలో ఉన్నటువంటి ఇష్టం, అంటే నీ శరీర సంబంధమైన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే నువ్వు బ్రతుకుతావు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు అంటే బ్రతుకులో దేవుని యొక్క చిత్తం ఉంటుంది. దేవుని యొక్క చిత్తం భూమండలం మీద నీకు కావలసిన అన్నీ ఇస్తుంది. దేవుని యొక్క చిత్తం నువ్వు భూమండలం మీద ఉండగానే పరలోకానికి సిద్ధపరుస్తుంది. గమనించారా? అందుకనే ఈ ఉదయకాలంలో మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని చిత్తం చెయ్యకపోతే, లేకపోతే ఆయన కోరుకున్నటువంటి దేవుని నీతిని కనుక మనం అనుసరించి నడవకపోతే, నువ్వు వద్దన్నా కాదన్నా, నువ్వు 10 కోట్లు పెట్టి సుఖభోగాలతో బతికినా ఒక్క నిమిషంలో చచ్చిన వెంటనే పాతాళంలో మహాయాతన పడుతూ యుగాలు కన్నీటితో బ్రతుకుతావు. అందుకనే దేవుడు భూమండలం మీద ఉండగా ఆయన చెప్పిన మాట అదే, అయ్యా నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంతేకాకుండా గలతీ పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా మాట రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి మరలా ఈ మాటను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను చదువుతున్నాను చూడండి. 3వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడు అనే సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. గమనించారా? మళ్ళీ అపోస్తలుడైన పౌలు అక్కడ రోమా సంఘంలో చెప్పాడు, మరలా గలతీ సంఘంలో కూడా జ్ఞాపకం చేశాడు. గమనించారేనా? అంతేకాకుండా హెబ్రీ పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు ఇదే మాటను కోట్ చేసి మాట్లాడతాడు. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36 నుంచి నేను చదువుతాను చూడండి. 36 నుంచి 39 వరకు నేను చదువుతాను. మీరు దేవుని చిత్తమును ఎరిగిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషపడదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాదు గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము.
ఇక్కడ చాలా విషయాలు ఉంటాయండి. ఈ రోజున ఈ విషయాలన్నీ నేర్చుకుంటే మన జీవితం సరిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పౌలు ఒక ప్రభానికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ అపోస్తులుడైన పౌలు ఒక నీతిని కలిగి ఉండాలంటే ఆ నీతికి సపోర్టు చేసేటువంటి అనేక విషయాలు పౌలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను చూడండి. నెంబర్ 1, దేవుని యొక్క చిత్తము నెరవేర్చిన వారై, అంటే ఒక నీతి ద్వారా మనము విశ్వాసం ద్వారా, నీతి గుణముల ద్వారా, విశ్వాసము దేవుని వలన అనుగ్రహించబడిన విశ్వాసం ద్వారా మనము ఈ లోకంలో దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడమే కాకుండా ఈ రక్తమాంసాల్లో ఉండగానే మనము చూడండి దేవుని చిత్తం నెరవేర్చే అనుభవంలోకి నడిపిస్తుంది. ఇప్పుడు చాలా జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవుని చిత్తం చేయకుండా చాలామంది అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారు భూలోకంలో. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21 నుంచి మనం చదువుకుంటే, ప్రభా నీ నామమున మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా? ప్రభా నన్ను పిలుచు ప్రతివాడు దేవుని రాజ్యానికి వెళ్ళాడు, కానీ ఆయన చిత్తము చేసేవాడే. ఇప్పుడు గమనించండి, ఆయన చిత్తము అనేది దేవుని నీతి ద్వారా మనకి ఈ భూమండలం మీద రక్తమాంసాల్లో ఉండగా మన జీవితంలో దేవుని నీతిని జరిగించడం ద్వారా మొట్టమొదట దేవుని ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. అంతేకాకుండా ఈ రక్తమాంసాల్లో ఉండగా విశ్వాసము గలవారమై ఇక్కడ రాయబడినట్లుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం. గమనించండి, ఈ పదాలని దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని చిత్తం నీ జీవితంలో జరిగించడానికి గల కారణం ఏంటంటే నీలో ఉన్న నీతి పనికిరాదు. ఇప్పుడు చూడండి, భార్య భర్తను ప్రేమించే నీతి పనికిరాదు, భర్త భార్యని ప్రేమించే నీతి పనికిరాదు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించే నీతి, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించే నీతి మనలను దేవుని చిత్తం వైపు నడిపించదు. మరి ఎవరి నీతి నడిపిస్తుంది? నీతిమంతుడైన యేసు క్రీస్తు అని రాయబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఆయన నీతిగా, చూడండి, మనం దేవుని నీతి అగునట్లు ఆయన చేసిన కార్యం ఏంటో చూడండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజున ఎవరైనా మన అవసరాలకి ఒక 500 1000 రూపాయలు అయితే ఎప్పటికీ మర్చిపోలేం. మన దరిద్రం ఎలాంటి దరిద్రమో చూడండి. బైబిల్లో నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండవ కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం చూడండి నాన్న, నేను చదువుతున్నాను చూడండి. 20-21 రెండవ కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 20-21. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాము. ఎందుకు బ్రతిమాలుకుంటున్నాడంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఒక మనిషి దేవుని నీతి ఎలా అవుతాడు అంటే, దేవుడు తను నిర్మించుకున్న, తను ఎన్నిక చేసుకున్న అపోస్తుల ద్వారా, అపోస్తులలో యేసయ్య ఆత్మ ఉండి మనల్ని బతిమలాడుతూ ఉంటుంది. అంటే ఒక ప్రతిష్ఠితుడు దేహంలో దేవుని ఆత్మ నివాసం ఉండి మనల్ని బ్రతిమలాడినప్పుడు ఆ నీతిమంతుని ఉపదేశం ద్వారా మనందరం ఏమవుతామంటే మనము దేవుని నీతి అవుతాం. ఎప్పుడు? ఆయన మనతో దేవునితో సమాధాన పడుడి అని చెప్పాడు. అంటే దేవునితో సమాధాన పడే ఉపదేశాన్ని దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే దైవజనుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటలో మనందరం కూడా దేవునితో సమాధాన పడాలి. ఎందుకు? మళ్ళీ ఆయన కోపం మన మీద ఉగ్రత దిగి వస్తుంది. ఎప్పుడు దిగి వస్తుంది? ఎప్పుడైతే ఆయన మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమిస్తామో వెంటనే ఆయన ఏమేమి తీర్పులు తీర్చాడో ఆ తీర్పులన్నీ మన మీద పనిచేస్తాయి. గమనించారా? ఆ తీర్పులన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే,
క్రీస్తుని గురించి మనకు అర్థం కావాలి. అర్థం కాకపోవడం వలన మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి కారణాలు మనకు తెలియకపోవడం వలన, ఆ విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడో మనకు అర్థం కాకపోవడం వలన మనం చాలాసార్లు బలహీనంగా ఉన్నప్పుడు దుర్బోధకులు వచ్చి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. దుర్బోధకులు నిన్నొచ్చి మోసం చేయడానికి కారణం ఏంటంటే నీలో దేవుని నీతి నీకు అర్థం కాదా. ఇప్పుడు దేవుని నీతి నెంబర్ 1 నీవు దేవునితో సమాధాన పడమని చెప్పింది. ఆ నీతి దేవుని వాక్యం అంటే పరిశుద్ధులు చెప్పిన వాక్యం ద్వారా నీ జీవితంలో దేవుని నీతి జరుగుతుంది. ఆ నీతి దేవుడు మనకెలా ఇచ్చాడో చెప్తున్నాడు 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎరుగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే నీతి ఎలా వస్తుందంటే మన శాపాన్ని, మన అతిక్రమాన్ని ఒక నీతిమంతుడైన వాడు భరిస్తాడు. ఇప్పుడు భూమండలం మీద ఒక నీతిమంతుడు నీ పాపాన్ని సహించుకునే గుణాలు నీకు చూపించకపోతే నీ జీవితం నీతిమంతుడిగా మార్చబడలేవు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే నీతి మన జీవితంలో ఉండదు. అయిలారా, ఈ శబ్దాలు మీరు 1కి 2 సార్లు 3 సార్లు వినండి. మీరు జనరల్గా వింటే ఈ మాటలు అర్థం కాదు. ఒక నీతిని దేవుడు మనకి ఎలా ఇచ్చాడో తెలిసిన పాపాన్ని భరించడంలో నీతినిచ్చాడు. ఇప్పుడు మన జీవితంలో ఒక పాపం యొక్క దౌర్బల్యాన్ని మనం భరించబోతే ఎదుటివాడు నీతిమంతుడిగా మార్చలేడు. అందుకనే నీతిమంతుడైన యేసుక్రీస్తు ఒక పాపి కొరకు ప్రాణము ఎలాగ పెట్టినో మనము కూడా మన సహోదరుల నిమిత్తం అలా ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము అని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల వరకు రాయబడింది. మీరు చదువుకోండి. నాకు అన్నీ చదివి వినిపించాలంటే నాకు అనుగ్రహించబడిన టైం సరిపోవట్లేదు. దయచేసి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన నీతి మనకేం చేసింది? ఆయన నీతి పాపి కొరకు ప్రాణం పెట్టే అంతగా ఆ నీతి మనకు ప్రత్యక్షపరచబడింది. ఇప్పుడు చూడండి, ఆ నీతి ప్రతి పాపిని కూడా దేవుని చిత్తంలోకి నడిపిస్తుంది, దేవునితో సమాధాన పడే జీవితాన్ని ఇస్తుంది. ఇప్పుడు నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి మనం ఏం చూపించట్లేదంటే దేవుని నీతికి ఉన్నటువంటి గుణాలు మనం చూపించట్లా. ఆయన నీతిలో ఏ గుణాలంటే పాపిని సహించుకొని ఒక పాపి రక్షించబడ్డానికి తన ప్రాణాన్ని కూడా ద్వేషించేటువంటి జీవితమే దేవుని యొక్క నీతి. ఇప్పుడు ఈ నీతికి సంబంధించిన గుణాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయండి. అలా ఎప్పుడైతే చేస్తావో దేవుని చిత్తం నువ్వు బ్రతికుండగానే దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డమే కాకుండా ఆయన పరలోక రాజ్యానికి సిద్ధపరిచే ఆయన చిత్తం మన రక్తమాంసాల్లో జరుగుతుంది. గమనించారా? అందుకనే ఈ ఉదయకాలంలో ఆయన నీతి ద్వారా మనందరం దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడాలని ఇశ్రాయేలు ప్రజలు శాపగ్రస్తంలో ఉండగా హబక్కు ప్రార్థన చేస్తే పాత నిబంధనలో ఉన్న విషయాలు కొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు అనేక సందర్భాల్లో మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? ఇప్పుడు చూడండి, ఇప్పుడు విశ్వాసము ద్వారా నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడనేది ఒకటి, ఈ రక్తమాంసాల్లో ఉండంగా జీవించే జీవితం. రెండవది, నిత్యత్వంలో యుగయుగాలు ఉండేటువంటి జీవితం దేవుని నీతి మనకు అనుగ్రహిస్తుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 7 గుణాల్లో ఒకటి, విశ్వాసం మూలముగా నీతిమంతుడు జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఈ మాట మనం ఇప్పుడు చదువుకున్నాం. రెండవది, విశ్వాసం అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి నాన్న, అపోస్తుల కార్యాల్లో అపోస్తుల కార్యాలు నేను చదివి వినిపిస్తాను. చూడండి నాన్న, 14వ అధ్యాయం 21, 2 వచనాలు, లేకపోతే 21, 22 2 వచనాలు చదువుకుందాం. చూడండి నాన్న, 14వ అధ్యాయము
21, 22 నేను చదువుతున్నాను చూడండి. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్రాకును, ఇకోనియాకును, అంతియోకియాకును తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని గూర్చి హెచ్చరించిరి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాళ్ల చేత కొట్టబడ్డాడు. నేను 19వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 19 నుంచి మళ్ళీ చదువుతున్నాను చూడండి. అంతియోకియ నుండి, ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి ఆ పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకును బయలుదేరిపోయిను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్రాకును, ఇకోనియాకును, అంతియోకియాకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించిన మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించెను. అంటే విశ్వసించిన వాడు శ్రమలు అనుభవించేనే తప్ప దేవుని రాజ్యం లేదు. అంటే విశ్వాసం మనకి ఎలాంటి జీవితం ఇస్తుంది? ఎలాంటి శ్రమలలోనైనా, అంటే ఆ శ్రమలు ఎలాగున్నాయి? పౌలు జీవితంలో ఎలాగుంది? పౌలుని ప్రజలందరూ కూడా అబద్ధ సాక్ష్యం చెప్పి పౌలుని రాళ్లతో కొట్టి చంపేశారండి. రాళ్లతో కొట్టి చంపేస్తే ఊరి వెలుపలికి ఈడ్చుకొచ్చారు. ఒక మనిషిని రాళ్లతో కొడితే శ్రోత పడిపోయాడు అనుకోండి, వాళ్ళు చనిపోయారు అనుకొని చనిపోయాడు పౌలు. చనిపోయిన వ్యక్తిని ఊరి వెలుపుల, అంటే కనీసం ఒక ఊరు సెంటర్లో నుంచి ఊరు వెలుపులకి ఈడ్చుకెళ్ళాలంటే 1 కిలోమీటర్ అయినా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి కింద పడిపోతే అతన్ని ఆ నేల మీద ఈడ్చుకెళ్ళటం అంటే అర్థం ఏంటో తెలిసిన? రాళ్ళు ఎన్ని కోసుకుపోతాయి శరీరంలో, రక్తం ఎంత కారిపోద్ది చెప్పండి. రక్తం అంతా మనిషికి రక్తమే కదా జీవం. ఇప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలు విశ్వాసము ద్వారా ఎలా జీవించాడో చూడండి. శ్రమలలో విశ్వాసము ద్వారా జీవించే విధానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. వాస్తవానికి ఆ శ్రమ ఎలాంటిదంటే, పౌలు యొక్క రక్తమాంసంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా కారి రోడ్లు పాలైపోతుంది. మీరు చెవిగలవారు విందురుగాక. చెవిగలవారు విశ్వాసానికి ఉన్న బలమును చెప్పబడుతున్న ఉపదేశం ద్వారా పొందుదురుగాక. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గమనించారా? రక్తం మనిషికి ప్రాణం. రక్తం ఎలా కారిపోతుంది? రాళ్లతో కొడితే చర్మం అంతా చిట్లిపోద్ది. చర్మం చిట్లిపోయి ఆ రాళ్లతో కొట్టిన వెంటనే రక్తం శరీరం నుంచి ధారాళంగా కారిపోద్ది. ఇప్పుడు అలా కారుతున్నటువంటి ఆ శరీరాన్ని ఊరి వెలుపలకి ఈడ్చుకెళ్ళారంట అపోస్తలుడైన పౌలుని. ఈడ్చుకెళ్ళేటప్పుడు మరి ఏం జరుగుతుంది? శరీరంలో ఇంకా భూమి మీద ఉన్నటువంటి రాళ్ళు అవన్నీ ఇప్పుడంటే తారు రోడ్లు వచ్చినాయి. ఈ రోజున సందుల్లో సిమెంట్ రోడ్లు వచ్చినాయి. ఆ రోజుల్లో ఎక్కడి? ఆ రోజుల్లో రాళ్ళు రప్పలు కలిగినటువంటి రోడ్లు. దాని మీద ఈడ్చుకెళ్తుంటే శరీరం ఇంకా చీలిపోయి రక్తమంతా కారిపోతే రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని ఆ పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలబడి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, చూసారా, లేచిపోయాడు. ఎవరు లేపారు? అక్కడ చుట్టూ శిష్యులంతా నిలబడి ఆయన లేపలా. ఆయన తనంతట తానే లేచాడు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం నిన్ను మరణ పడకలో రక్తం అంతా కారిపోయి మనిషి బ్రతకడానికి కారణం రక్తమే. ఆ రక్తం అంతా కారిపోయినా నీ రక్తమాంసాలు బతికుండంగా జీవం ఇవ్వగలిగింది ఏంటో తెలిసిన? విశ్వాసము. దేవునికి మహిమ కలుగునుగాక. చెవిగలవారు ఈ మాటను గ్రహించుకొని ధైర్యం తెచ్చుకొని, నీ రక్తమాంసాల్లో నీ రక్తం నిన్ను బ్రతకనిచ్చినప్పటికీ ఆ రక్తం లేకపోయినా విశ్వాసం నిన్ను బ్రతికేస్తుంది. ఇప్పుడు అలాంటి దేహంతో అపోస్తలుడైన పౌలు
బర్నబాతో కూడా ఆ దెర్బేకునకు బయలుదేరి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ 4 పట్టణాల్లో సువార్త ప్రకటించి, ఆ 3 పట్టణాల్లో సువార్తను ప్రకటించి, లొస్రా, ఇకోనియా, అంతియోకియా అనే 3 గ్రామాల్లో సువార్త ప్రకటించి అప్పటికప్పుడే శిష్యులను తయారు చేసింది. శిష్యులను తయారు చేసి వాళ్ళని దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించిన మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. గమనించారా? విశ్వసించినప్పుడు నీ ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నప్పుడు విశ్వాసము ద్వారా ఒక మనిషి జీవిస్తాడు. ఒక మనిషి శ్రమలలో పుటం వేయబడినప్పటికీ కూడా అతడు నిత్యత్వంలో ప్రవేశం కలిగిన వాడిగా సిద్ధపడతాడు. వాక్యం వింటున్న దేవుని పిల్లారా, నీకు విశ్వాసం ఎలాంటి కృపనిస్తుందో చూడండి. రక్తమాంసాల్లో కలిగిన శ్రమలన్నిట్లో నీ ప్రాణం పోగొట్టుకున్నా కూడా విశ్వాసం, నీ ఉత్త శరీరానికి విశ్వాసము ద్వారా జీవించే కృపను దేవుడు ఇవ్వగలడు. అంతేకాదు ఇలాంటి శ్రమలలోనూ సహించుకునే బలాన్ని ఇస్తుంది. ఎందుకో తెలిసిన, ఆ బలంతోనే నువ్వు నిత్యత్వంలోనికి ప్రవేశింపగలవు. శ్రమలు అనుభవించకపోతే దేవుని రాజ్యం లేదు. ఈ రోజున చాలామంది జీవితంలో శ్రమ కలిగినప్పుడు, లేదా హాస్పిటల్లో ఉన్నప్పుడు, లేదా అనారోగ్యాలు ఉన్నప్పుడు, ప్రభా ఈ శ్రమల నుంచి విడిపించు, ప్రభా ఈ శ్రమల నుంచి తప్పించు, ఈ రోగాల నుంచి తప్పించు అని అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. గమనిస్తున్నారా నాన్న? అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. వాస్తవానికి దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు ఈ శ్రమల నుంచి నన్ను విడిపించు, తప్పించు అనరు. ఏమంటారంటే శ్రమలో నీ కృప కావాలని కోరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? శ్రమలలో, అనారోగ్యాల్లో ప్రభా ఈ శ్రమ నాకొద్దు, ఈ శ్రమ నుండి నన్ను విడిపించండి అని ప్రార్థన చేయరు. నీతిమంతులు ఏమని ప్రార్థన చేస్తారో తెలిసిన, అపోస్తలుడైన పౌలు రోగంతో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. పౌలు ముమ్మారు నాకు ఈ శ్రమ నుంచి విడిపించయ్యా అంటే పౌలు ఏమన్నాడు తెలిసిన, యేసయ్య ఏమన్నాడు తెలిసిన, నువ్వు హెచ్చిపోకుండానట్లు శ్రమలలో నా కృప నీకు తోడయుంది. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమల ద్వారా కృప తోడుగా ఉంచబడిన వాళ్ళు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపబడగలరు. నాకు శ్రమలొద్దు ప్రభు అని ప్రార్థన చేస్తే అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి సిద్ధపడలేరు. ఇప్పుడు విశ్వాసము నిన్ను శ్రమలలో కూడా చక్కగా జయ జీవితం ఇచ్చి నడిపించగలిగిన శక్తి విశ్వాసానికి ఉంది. చెవిగలవారు విందురుగాక, గ్రహించగలుగుదురుగాక. ఆమేన్. అందుకనే మా జీవితంలో దైవిక స్వస్థతలు ఉంటూ నిన్నటి దినాన నేను మరి ఆ సేవకులు కోటానికి అటు ఒంగోలు, చీరాల ప్రాంతాల్లో ఉపదేశం చేసి వస్తున్నప్పుడు, రిటర్న్ అయి వస్తున్నప్పుడు 1 గంట నేను ఇంచుమించుగా నా బాడీలో నేను లేను. ఏమైపోతుందో తెలియట్లా, కళ్ళు తిరిగిపోయినాయి, ఎక్కడ పడిపోతున్నానో తెలియట్లా, కారులో అలా పడిపోయాను. 1 గంట ఇంచుమించు తర్వాత నా పక్కన సురేష్ పాస్టర్ గారు నన్ను గమనిస్తూ చాలా జాగ్రత్తగా గతుకుల్లో నిదానంగా పోనిస్తూ నా శ్రమలో తోడుగా ఉండి నన్ను దగ్గరుండి నడిపించుకుంటూ వచ్చాడు. గమనించారా? ఏ రోజు ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదండి. ఏ రోజు నేను ఏమైపోతానో కూడా నాకు తెలియదు. కేవలం విశ్వాసమే శ్రమలలో నన్ను నిలబెట్టి కాపాడుతూ నడిపిస్తుంది. కాబట్టి శ్రమ తొలగిపోవాలి అని ప్రార్థన చేయొద్దు. శ్రమలో నీ కృప కావాలయ్యా, శ్రమలో నీ కృప ద్వారా నేను జీవించాలయ్యా అని కోరుకోవాలి. గమనించారా? శ్రమ ఒక వ్యక్తిని పరిపూర్ణుడిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోక ప్రవేశాన్ని ఇస్తుంది. కనుక మన ప్రార్థనా విధానం కూడా మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడే 1 కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడో చూడండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా నేను చదువుతాను చూడండి. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. గమనించారా నాన్న?
మెళకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. అంటే అర్థం ఏంటి? విశ్వాసం నిలకడగా ఉండటం అంటే అర్థం ఏంటి? అంటే నీకు శ్రమలు వచ్చినా, శరీరంలో రోగాలు వచ్చినా, శరీరంలో చూడండి, బీదలాజరు శరీరం అంతా కుళ్ళిపోయి పురుగులు బట్టి కుక్కలు వచ్చి నాకుతున్నాయి, కానీ అతడు అంతరంగంలో విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. అంటే తన శరీరంలో జరిగేటువంటి ప్రాణ నష్టం తన విశ్వాసాన్ని కదిలించలేకపోయింది. ఆ విశ్వాసం అతన్ని నిలకడగా ఉన్నందున ఆ విశ్వాసం అతన్ని దేవుని యొక్క రాజ్యంలో అబ్రహాము రొమ్మును ఆనుకునేటట్టు చేసింది. అతని విశ్వాసానికి ఉన్న దమ్ము మరి ధనవంతుడు గుర్తుపడుతున్నాడు. ఏమన్నాడు తెలిసిన? అయ్యా, విశ్వాసము చేత నీతిమంతుడు జీవిస్తాడు కాబట్టి ఇప్పుడు అతని విశ్వాసం బ్రతికుండంగా శరీరం అంతా కుళ్ళిపోతున్నా అతని విశ్వాసం స్థిరంగా ఉంది కాబట్టి ఇప్పుడు అలాంటి స్థిరమైన విశ్వాసం కలిగిన వాడు చెయ్యి తాకిన ఆ నీళ్ల డ్రాపు చాలంట పాతాళం నుంచి తప్పించగలిగిన దమ్ముంటుందంట. చెవిగల వారు వాక్యం విందురుగాక, గ్రహించగలుగుదురుగాక. బిడ్లరా, విశ్వాసంలో స్థిరంగా ఉంటే, నిలకడగా ఉంటే, మెళకుగా ఉంటే, అంటే విశ్వాసం దొంగిలించబడుతుందా, కాపాడుకుంటున్నామా లేదా అనేది అవసరం. అలాగా విశ్వాస పరీక్ష నీ శరీరం అంతా కుళ్ళిపోతున్నా నీలో విశ్వాసం స్థిరంగా ఉండాలి. గమనించారా? ఇప్పుడు 100 మంది శతాధిపతి ఆయన విశ్వాసాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటో తెలిసిన? ఆయన అంటాడు, అయ్యా, విశ్వాసం కలిగిన నీతిమంతుడు ఒక్క మాట అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, ఒక్క మాట అతను పలికితే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా ఏ వ్యక్తి కొరకు దేవుడు పలుకుతున్నాడో ఆ వ్యక్తి స్వస్థత నొందుతాడు. ఆ వ్యక్తి మరణంలో నుండి జీవంలోకి దాటిపోతాడు. చెవిగల వారు విందురుగాక. నా ప్రభు మీ అందరి హృదయాలు తెరవబడునుగాక. యేసుక్రీస్తు నామంలో ఈ మాట గ్రహించుదురుగాక. గమనించారా? ఇప్పుడు చూడండి, లాజరేమో భూమండలం మీద ఉన్నాడు, లాజరేమో పరలోకంలో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. ఇప్పుడు నీతిమంతుడు తాకిన వాటర్ డ్రాప్ అంట నరకంలో ఉన్నవాడిని తప్పించి రక్షించగలదంట. అంటే ఒక నీతిమంతుడు ముట్టుకున్నటువంటి ఒక వాటర్ డ్రాప్కున్న విలువెంతో తెలిసిన పాతాళములో ఉన్న వ్యక్తిని కూడా రక్షించగలిగిన దమ్ముంది. ఈ రోజున అలాంటి నీతిమంతులు చేతులు మీ నెత్తి మీద చేతులు వేస్తున్నా కూడా మీ జీవితంలో పాపం నుండి విడిపించబట్టలేదంటే కారణం ఏంటో గుర్తుపట్టుకోండి. ఏం వింటున్నారో, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మరి మీరు ఎలాగా మరి విశ్వాసం కలిగి నడిపించబడుతున్నారో నాకు తెలియటల్లా. విశ్వసించిన వాడు దేవుడు ఒక్క మాట పలికితే చాలంటున్నాడు. విశ్వసించిన వాడు ఒక నీతిమంతుడు చేతి వేలికి తగిలిన డ్రాపు తగిలితే చాలు, ఆ డ్రాపు పాతాళపు శాపం నుండి నన్ను విడిపించి నన్ను నీతిమంతుడిగా చేస్తుందని, నిత్యజీవం గలవాడిగా చేస్తుందని సాక్ష్యం ఇస్తుంది. మరి ఈ రోజున మన దగ్గర ఉన్న విశ్వాసం ఎలాంటిదో దయచేసి ఈ ఉదయకాలంలో దయచేసి అర్థం చేసుకోవాలని ఒక దైవజనుడిగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, 2 కొరింథీ పుస్తకంలో కూడా 1వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుతాను. చూడండి, మీ విశ్వాసము మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పుట లేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. విశ్వాసం ఏ రోగం కానీ, ఏ శరీర బలహీనతలు కానీ నిన్ను కదిలించే దమ్ము ఉండదు. గమనించారా? అందుకనే నీతిమంతులు మరణాలు ఎదురైన అపోస్తులుడైన పౌలు, అయ్యా, నువ్వు బ్రతికుండగానే యెరూషలేము వీధుల్లో నువ్వు చిరఛేదనం చేయబడి చనిపోతావంట, పరిశుద్ధాత్ముడు ముందుగానే బయలుపరిచాడంటే అందుకని నువ్వు యెరూషలేము వెళ్ళొద్దయ్యా అని ఎఫెసీ సంఘస్థులంతా కూడా అపోస్తులుడైన పౌలును బతిమలాడితే పౌలు అంటాడు, నేను ప్రభు నిమిత్తం నా ప్రాణాన్ని కూడా నష్టపరచుకోవడానికి వెళ్తున్నాను అంటాడు. మరణం ఎదురుగా ఉంటే
తలామండు వేరైపోయే నరకబడే జీవితం ఎదురుగా నిలబడితే ఆనందంగా వెళుతున్నాడు. ఇదే స్థిరమైనటువంటి నిలకడ కలిగినటువంటి విశ్వాసము. బిడ్లరా, ఇప్పుడు మన దగ్గర ఎలాంటి విశ్వాసం పనిచేస్తుందండి? అపోస్తులుడైన పౌలు నడిపించిన విశ్వాసం ఈ రోజున నిన్ను నన్ను ఎందుకు నడిపించట్లా? నువ్వెందుకు భయపడి మనుషులు ఎంక చూస్తున్నావు? ఈ లోకం యొక్క మనుషులు, ఈ లోకం యొక్క వైద్యం, ఈ లోకం యొక్క మనుషుల మీద, ఇన్ఫ్లుయెన్స్ మీద ఎందుకు చూస్తున్నావు? నీ ప్రాణము ఏ జీవం గల దేవుని చేతిలో ఉందో ఆ దేవునికి నువ్వు భయపడలేదు కాబట్టి బెల్షాజరు, దేవుని యొక్క హస్తం నిన్నొచ్చి తీర్పు తీర్చింది. దేవుడు నీకు అనుగ్రహించిన రాజ్యాన్ని తొలగించి ఇదిగో జంతువుల వలె గడ్డి తిని మేయి అన్నాడు దేవుడు. గమనించారా? మన జీవం ఏ దేవుని చేతిలో ఉందో మనం తెలుసుకోకుండా బతికాం గనక, విశ్వాసం లేకుండా బతికాం గనక, నీ రక్తం అంతా కారిపోయినా నిన్ను బతికించే శక్తి విశ్వాసానికి ఉంది గనక, నీ ప్రాణాన్ని కాపాడే శక్తి విశ్వాసానికి ఉంది గనక, అది విశ్వసించి చనిపోతే విశ్వసించిన వాడికి మరణమే లేదని వాక్యం చెప్తుంది. విశ్వసించి చనిపోయిన వాడికి తీర్పు కూడా లేదు. అతడు డైరెక్ట్గా పరలోకానికి వెళ్తాడు. మందులు నమ్మైనా మందులు పనిచేయక సత్తనారు కానీ మందులు పనికి రాకపోయినా విశ్వాసము చేత జీవించి పరలోకానికి సిద్ధపడే వాళ్ళు లేరండి. మందుల మీద ఆధారపడి, మనుషుల మీద ఆధారపడి, డబ్బుల మీద ఆధారపడి బతికి చచ్చిపోవడానికైనా ఇష్టపడుతున్నారు కానీ విశ్వసించి చనిపోవడానికి మాత్రం ఒప్పుకోట్లా. ఏమోనండి, మరి మీకు వాక్యం ఎవరు చెప్తున్నారో నాకు తెలీదు. మీరు ఏ సేవకుల కింద మీరు నడిపించబడుతున్నారో నాకు తెలీదు. దేవుని మహాకృప, నా 12-13 సంవత్సరాలు నా సేవలో మేము దేవుని యొక్క మహాకృపను బట్టి దైవిక స్వస్థతలో బ్రతుకుతూ, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ, ఆయన దిక్కుగా చేసుకొని బ్రతుకుతున్నాం. ఈరోజు ఉదయకాలంలో వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. ఏ విశ్వాసంతో ఏ రక్తమాంసాలు అయితే బ్రతుకుతాయో ఆ రక్తమాంసాల ద్వారా దేవుని చిత్తం చేసే జీవితం మనలోకి వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు బోధ చేస్తే నమ్మి పరలోకం వెళ్ళిపోతామని భ్రమపడమాకండి. ఇది అసంభవమైనటువంటి విషయం. ఇప్పుడు సాతాను మనలను భ్రమపరిచి ఆత్మచేత నడిపిస్తుంది. ఏమండి, అపోస్తులను రాళ్లతో కొడితే రక్తం అంతా కారిపోతే ఆ దేహాన్ని ఆ సిటీలోంచి, ఆ పట్టణంలోంచి ఊరి వెలుపలికి ఈడ్చుకొస్తే ఏమండి లేచి నిలబడి అంటాడు, మనం దేవుని నిమిత్తం శ్రమలు అనుభవించి పరలోక రాజ్యాన్ని సిద్ధపడకపోతే మనకు దేవుని రాజ్యం లేదని చెప్పేశాడు. వింటున్నారా? ఈ భక్తి నేర్పేవాళ్ళేనా సేవకులు? ఇప్పుడు నీకు బోధ చేసేవాళ్ళు ఈ జీవంతో ఉన్నారా? విశ్వసించి ప్రాణాన్ని పోగొట్టుకునే జీవితంలో ఉన్నారా? నిజంగా నిన్న దినాన్ని నేను కారులో వచ్చేటప్పుడు నాకేం జరుగుతుందో కూడా నాకు తెలియలేదండి. నిజంగా నా ప్రభు ఎదురు చెప్తున్నాను, ప్రభువా బ్రతుకుంటే నీ కోసం బ్రతుకుని, ఒకవేళ నువ్వు నన్ను పిలిస్తే నన్ను పరిశుద్ధపరచుకొని మచ్చ డాగు కలంకం లేకుండా నన్ను పరిశుద్ధపరచుకొని నువ్వు అంగీకరించయ్యా. ఒకవేళ బ్రతికిస్తే నీ కొరకు నీ యందు విశ్వాసం మూలంగా నీతిమంతుడు బతుకుతాడని ఈ వాక్యం సెలవిచ్చింది కదా, అలా బ్రతకని అయ్యా అని నేను కారులో అలానే కూర్చుండిపోయాను. దేవుని మహాకృప. ఎంత భయంకరమైన షుగర్ ఉన్నా, ఎన్ని బలహీనతలు, ఎన్ని రోగాలు ఉన్నాయి నా జీవితంలో. ఎన్నోసార్లు నేను బైక్ డ్రైవ్ చేస్తూ ఉండగా కూడా కళ్ళన్నీ తెల్లగా పాలిపోయి రోడ్ల మీద ఏది కనపడేది కాదు, ఎటు వెళ్ళిపోతున్నానో కూడా తెలిసేది కాదు. బండి పక్కన పెట్టి 10 నిమిషాలు ప్రభుని స్తుతించి ఆ రోడ్ల మీద మరలా దేవుడు కళ్ళు తెరిస్తే మరలా ఆ కళ్ళు తెరవబడి చూస్తూ ప్రయాణం చేస్తున్నాను. ఎన్నోసార్లు ఇలాగే సేవకుల కోటాలకు నేను బయలుదేరినప్పుడు ట్రైన్లో 2 గంటలు కోమలోకి వెళ్ళిపోయాను. ఏం జరుగుతుందో కూడా తెలియదు. 2 గంటల తర్వాత దేవుడు నన్ను లేపుతూ ఆయన పని కొరకు నన్ను నడిపిస్తున్నాడు. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, నీ జీవం విశ్వాసంలో ఉంది.
విశ్వాసం మనిషిని బ్రతికించగలదు. నువ్వు బ్రతికుండగానే నీతిమంతుడుగా నిన్ను తీర్చగలిగిన శక్తి విశ్వాసానికి ఉంది. విశ్వసించి ప్రాణాన్ని పోగొట్టుకోండి. నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఎందుకో తెలిసిన ఆయన చిత్తం చేయడానికి బతకనిస్తాడు దేవుడు. ఎందుకు ఆయన చిత్తం చేయాలి? ఆయన చిత్తం చేస్తేనే మనకు పరలోక రాజ్యం, లేకపోతే పరలోక రాజ్యం లేదు. అలాంటి అనుభవాలు గుండా పౌలు నడిపించబడుతున్నప్పుడు పౌలు ఒకటే చెప్తున్నాడు, అమ్మా మనం శ్రమలు అనుభవించిన తర్వాతే మనకు పరలోక రాజ్యం. మన పాపం ఎప్పుడు కూడా మనల్ని శ్రమల పాలు చేయకుండా వదిలిపెట్టదు. దానికి అధికారం ఉంది. ఎందుకో తెలిసిన మనం ఆజ్ఞ అతిక్రమించి దేవుని యందు విశ్వాసం ఉంచకుండా లోకాన్ని మనుషుల్ని నమ్మి బతికాం గనక దాని శిక్ష మన మీద ఏలుబడి చేస్తుంది. ఆ శిక్షలో దేవుని యందు విశ్వాసం ద్వారా మనం నిత్యరాజ్యానికి సిద్ధపడగలం. కాబట్టి అందుకనే కొరింథీ సంఘానికి కూడా పౌలు చెప్తున్నాడు, 2 కొరింథీ 1:24లో మనం చదువుకున్నాం, మీరు విశ్వాసం మీదనే మేము ప్రభువులమని ఇలాగూ చెప్పట్లేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. ఏంటి ఆనందం? విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. గమనించారా? విశ్వాసం ఎలాంటి జీవితంలో నిలకడగా ఉండి మనం నడిపిస్తుందో చూసారా? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే 2 కొరింథీ 5:6లో మనం గత సెక్షన్లో చదువుకున్నాం, వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడిచిరి అని రాయబడింది. నేను ఆ మాటను కూడా మళ్ళొకసారి నేను చదువుతాను చూడండి. 2 కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 6వ వచనం, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. నీ నడక విశ్వాసపు నడక. గమనించారా? ఆయన యందు విశ్వాసం ఉంచిన నడక నడిచే పాదాలు కావాలి. ఒక తండ్రిగా దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. నా జీవితంలో నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాను. నా నడకలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నన్ను బతికిస్తున్నాడు. అందుకనే పరిశుద్ధులు పాట రాశారు, బ్రతుకు మూలమునైనా చావు మూలమునైనా ఘనపరతును నా యేసుని స్తుతియింతును నా యేసుని స్తుతియింతును నా యేసుని. గమనించారా? బ్రతుకు మూలంగానైనా చావు మూలంగానైనా నా దేవుని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. గమనించారా? ఒక పరిశుద్ధుడు రాశాడండి, 48 47లోనే ఉంటే చూడండి, లేకపోతే 73లోనే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఆ పరిశుద్ధులు ఆ మాట రాశాడు, లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకుంటినే నా యేసయ్యను నేను. లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకుంటినే నా యేసయ్యను నేను. బ్రతుకు మూలమునైనా చావు మూలమునైనా ఘనపరతును నా దేవుని స్తుతియింతును నా దేవుని స్తుతియింతును
నా దేవుని మహోన్నతమైన సియోనులోన సదాకాలము నా యేసయ్యతో జీవించుటే, నా యేసయ్యతో జీవించుటే నాశా నాశా. విరిగిన మనసు నలిగిన హృదయం నాకు కావాలయ్యా, యేసయ్యా నాకు కావాలయ్యా. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. లోకమంతా నష్టంగా ఎంచుకొని దేవుని ప్రేమించాడంట. అందుకనే పరిశుద్ధ లేఖనం చెప్తుంది, వెలిచూపు వలన కాక విశ్వాసం వలన మనం నడిపించాలి. అందుకని ఈరోజు సెక్షన్లో 7 గుణాల్లో 1 నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, 2వది విశ్వాసములో స్థిరంగా ఉంటాడు, 3వది వెలుచూపు వలన కాకుండా విశ్వాసపు నడక ఉంటుందట. హానోకు దేవునితో నడిచెను, ఆ నడక విశ్వాస సంబంధమైంది. అందుకని విశ్వాసుల జాబితాలో హానోకు రాయబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసము చేత హానోకు దేవునితో నడిచెను అని రాయబడింది. గమనించారా? ఆ మాటను హెబ్రీ పత్రికలో మనం చదువుకోవచ్చు. ఊరికే ఆ మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, 4వ వచనం చదువుతాను. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతను మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. చూసారా? అతడు దేవునితో నడిచెను అని రాయబడింది. అతడు కొనిపోబడినప్పుడు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. గమనించారా? ఆదికాండంలో రాయబడిన మాట, హానోకు దేవునితో నడిచెను. గమనించారా? ఆ నడకకి కారణం ఏంటో తెలిసిన విశ్వాసం. ఇప్పుడు 3వది విశ్వాసపు నడక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 4వది విశ్వసించినప్పుడు వాళ్ళ విశ్వాసం ఒరిజినల్ విశ్వాసమా డూప్లికేట్ విశ్వాసమా అని ఎవరు మట్టుకు వాళ్ళే పరీక్షించుకోవాలి. ఎందుకో తెలిసినా? ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, ఆల్రెడీ చెప్పాను గత కాలంలో, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు బంగారం కొనుక్కున్నాం అనుకోండి, 10 కేజీల బంగారం కొనుక్కున్నాం అనుకోండి, ఆ బంగారం 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత దాన్ని చూసుకొని నీకేదైనా అవసరమైనప్పుడు ఆ బంగారాన్ని అమ్మేసుకొని నీ అవసరాలు తీర్చుకోవడానికి బంగారు షాపు తీసుకెళ్ళి, అయ్యా ఈ బంగారం కొనండి నేను అమ్మేస్తానని అంటే, ఆ బంగారం టెస్ట్ చేస్తే ఒకవేళ ఆ బంగారం మొత్తం డూప్లికేట్ అని తెలిసిందనుకోండి, ఏంటి పరిస్థితి? తెల్లబోతావు. నువ్వు ఏది నమ్మేవో అది డూప్లికేట్ అయినప్పుడు తలకిందులుగా మారిపోతావు. గమనించారా? అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రభా నీ నామములో అద్భుతాలు చేసాం, దెయ్యాలను వెళ్ళగొట్టాం, ప్రవచించాం అంటే ఆయన అంటాడు, అక్రమం చేయవర్లరా, మీరెవరో నాకు తెలీదు, గెట్ అవుట్. దేవుని చిత్తం చేసే విశ్వాసం చేత నువ్వు బ్రతకలా. భూమండలం మీద నువ్వు అక్రమంగా బతికావు, దేవుని మీద కాకుండా మనుషుల మీద బతికావు. దేవుని వాక్యం ఎన్నోసార్లు చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 2:24 చెప్తుంది, ఆయన పొందిన గాయముల వలన మనము స్వస్థత పొందితిమి అని రాశాడు. గమనించారా? ఆయన పొందిన గాయముల వలన స్వస్థత ఉంది. యెషయా 53లో కూడా మనము ఆయన గాయాల నుంచి వచ్చిన స్వస్థత మనం అనుభవిస్తున్నామని రాశాడు. ఎవరికి అర్థమైందండి? గమనించారా? అందుకనే 4వది మన విశ్వాసం కలిగి ఉన్నామా లేదా రోజు పరీక్షించుకోవాలి. అంటే రోజు ఎలాంటి పరీక్షలు వస్తాయి తెలిసిన? చూడండి, మనం 1 పేతురు పత్రికలో చదువుకున్నాం కదా, 1:7 ఏమని చదువుకున్నాం? నేను చదువుతున్నాను చూడండి.
నశించిపోవు సువర్ణమగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. గమనించారా? అగ్ని వంటి మహాశ్రమలు పరీక్షలో నిలబెడుతుంది. నువ్వు ప్రతిదినము నీ విశ్వాసాన్ని పరీక్షించేది అగ్ని లాంటి శ్రమలు. మరి శ్రమలు కావాలా వద్దా? శ్రమలలో నువ్వు పుట్టవేయబడపోతే నీ బంగారంలో ఉన్నటువంటి రహస్యంగా ఉన్న చెత్త చెదారం కాలిపోదు. బంగారం ఎప్పుడు కూడా కొలిమిలో కాల్చబడినప్పుడు ఆ బంగారంలో ఉన్న రహస్యంగా ఉన్న చెత్త చెదారం అంతా కాలిపోయి ప్యూర్ గోల్డ్ వస్తుంది. ఆ ప్యూర్ గోల్డ్ రాజు మెడలోకి వెళ్ళిద్ది. ఆ ప్యూర్ గోల్డ్ ఉన్నతమైన స్థానంలో నిలబడుతుంది. జీవం కలిగిన మనుషుల యొక్క స్థానంలో అది కూడా నిలబడుతుంది. గమనించారా? అందుకనే ఇప్పుడు చూడండి, 1 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో. 2 కొరింథీ పుస్తకం 13వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి, 5వ వచనం చదువుతున్నాను. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని మీరే ఎరగరా? విశ్వాసానికి కర్తయుద్ధాన్ని కొనసాగించువాడైన క్రీస్తు విశ్వాసం ద్వారా మన రక్తమాంసాల్లో ఆయన జీవిస్తాడు. గుర్తుపట్టారా? దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసము ద్వారా విశ్వాసం ప్రతిరోజు ఉందో లేదో సరిగ్గా పరీక్షించుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి? శ్రమలు, శోధనలు, నిందలు. నిన్ను నిందించేవాడు కావాలి, నిన్ను బాధ పెట్టేవాడు కావాలి. ఇప్పుడు నువ్వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తావు? ప్రభా, బాధ పెట్టేవాడు నా నుంచి ఉండకూడదయ్యా. వాడు ఉండకపోతే నీ విశ్వాసం పరీక్షకు నిలబడదు. నిన్ను బాధ పెట్టేవాడు ఉండాలా, నిన్ను దూషించేవాడు ఉండాలా, నిన్ను తక్కువ చేసేవాడు ఉండాలా. అలాంటి వాడు ఖచ్చితంగా ఉన్నప్పుడు నీ విశ్వాసం అగ్ని వంటి మహాశ్రమంలో పుటం వేయబడి పరీక్షించబడి అది గొప్పవారి ఎదుట, పరిశుద్ధుల ఎదుట, పరిశుద్ధులు ఆ శ్వాసంలో నువ్వు కూడా నిలబడడానికి నీ విశ్వాసం నీకు అంత పరిశుద్ధుల్లో పాలు పంపుల్లో నీకు కృపనిచ్చి నడిపించింది. అందుకనే శ్రమలు వచ్చినప్పుడు నిన్ను ఎవడైనా నిందించినప్పుడు అలాంటి వాళ్ళని తీసేయి అని అడగమాక. వాళ్ళని అనుమతించినందుకు స్తోత్రం అయ్యా. వాళ్ళు నిలబడడం వలన, వాళ్ళు శోధించడం వలన నా విశ్వాసం పరీక్షకు నిలబడి విశ్వాసం ద్వారా క్రీస్తు నాలో నివసిస్తున్నాడని నేను గుర్తుపడతాను ప్రభా. అలాగా శోధించబడకపోతే నేను భ్రష్టుడైపోతానయ్యా. విశ్వాసం పరీక్షించబడకపోతే, పరీక్షించుకునే జీవితంలోకి మనం నడిపించబడకపోతే మనం భ్రష్టులం అయిపోతామని వాక్యం చెప్తుంది. గమనించారా? అందుకని 13:5 ఆ మాట మళ్ళొకసారి నేను చదువుతాను చూడండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. 2 పనులు చేయాలా? శోధించుకోవాలా, పరీక్షించుకోవాలా. ఇలా చేసినప్పుడు మనం భ్రష్టులం కాకుండా విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తే మనలో నివాసం ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం స్థిరంగా ఉంటుంది. విశ్వసించిన వాడు కలవరపడు. సియోను కొండ వలె స్థిరంగా నిలబడి ఉంటాడు విశ్వసించిన వాడు. గమనించారా నాన్న? ఎన్నో గుణాలున్నాయి. విశ్వాసం 5వది, విశ్వాసం తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. దుర్బోధలే విశ్వాసాన్ని తప్పిస్తాయి. చూడండి, తిమోతి పత్రికలో 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను చూడండి. మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కనుక అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటగా ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములోను, హానికరములైన అనేక దురాశలలోను నడుచుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోయారు. గమనించారా పిల్లలారా? అంటే విశ్వాసం గనుక
ఆ విశ్వాసాన్ని తొలగించేవి కూడా, విశ్వాసం నుండి తప్పించేవి కూడా భూమండలం మీద ఉన్నాయి. ధనాశ నిన్ను విశ్వాసం నుండి తప్పిస్తుంది. అంటే విశ్వాసాన్ని కూడా కదిలించేవి ఉన్నాయి. విశ్వాసాన్ని కదిలించేది ఏమున్నాయి? ధనాశ. గమనించారా? డబ్బు పిచ్చి ఎక్కువైపోయి తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూడండి, డబ్బు సంపాదించుకోవడానికి విశ్వాసాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకొని బతికేవాళ్ళు ఉన్నారు. దినమందు మీరు ధనమును సంపాదించుకున్నారు, కానీ మీ ఆత్మను రక్షించుకునేటువంటి వాక్యాన్ని విశ్వసించి నమ్మలేదని దేవుడు గద్దిస్తున్నాడు. నమ్మేవాళ్ళు ఎవరున్నారు? గుర్తుపట్టేవాళ్ళు ఎవరున్నారంటున్నాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? విశ్వాసాన్ని కూడా తొలగించేవి ఉన్నాయి అనేటువంటి సంగతి మనకు రాయబడి ఉన్నాయి. అందుకనే 1 తిమోతి పుస్తకంలోనే 6:20-21 కూడా చదువుతాను చూడండి. చివరిలో రాస్తాడు. 1 తిమోతి పత్రిక 6:20-21. ఓ తిమోతి, నీకు అప్పగించిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయిరి. చూసారా? నాకు వాక్యాలన్నీ తెలుసు, నాకు తిరుగులేదు అనుకునేవాడు విశ్వాసం నుంచి తప్పిపోయి వితర్కాలు పెట్టుకొని రకరకాల గొడవలు పెట్టుకొని ఒట్టి మాటలు, శక్తి లేని మాటలు. అంటే వీడు వాక్యంలో, బైబిల్లో ఉన్న కంఠస్థ వాక్యాలు మొత్తం చెప్పగలడు, ఆదికాండం నుంచి ప్రకటన వరకు. కానీ వాక్యానుసారమైన జీవితం వాళ్ళే ఉండదు. అవే ఒట్టి మాటలు. వాక్యంలో ఉన్న శక్తి కలిగిన జీవితం వాడి శరీరంలో ఉండదు. దైవిక స్వస్థతను నమ్మి ఆయన పొందిన గాయాల మీద ఆ విశ్వాసము చేత బ్రతికే జీవితం ఉండదు. విశ్వసించి తన ప్రాణాన్ని కూడా నష్టపరుచుకునే జీవితం ఉండదు. ఇటు సేవకుడికి ఉండదు, సంఘాలకే ఉండదు. గమనించారా? వాళ్ళే ఒట్టి మాటలు మాట్లాడేవాళ్ళు. మాకు వాక్యాలన్నీ తెలుసండి. నీకు వాక్యాలన్నీ తెలిస్తే దేవుని రాజ్యం ఉండదు. నీకు వాక్యాలన్నీ తెలిసినా వాక్యాన్ని నమ్మి నీ రక్త మాంసాల్లో విశ్వసించకపోతే, విశ్వాసం ద్వారా నువ్వు బ్రతకకపోతే ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని తప్పించేదే నీకు వాక్యాలన్నీ తెలుసు అని చెప్పే అనుభవమే నిన్ను విశ్వాసం నుంచి తప్పేస్తుంది. ఇప్పుడు చాలామంది చాలామంది ఏం లేదండి, అసలు ఎంత గంభీరంగా చెప్పుకుంటున్నారంటే, నేను జైశాలిని. ఒక్కొక్కడు చొక్కాలు ఎగరేస్తాడు, జుట్టు ఎగరేస్తాడు, కోట్లు సూట్లు. ఏందో మరి ఆ బతుకులు ఏందో నాకు అర్థం కావట్లేదు. శరీరంలో రిచ్నెస్ చూపించే సేవలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇవన్నీ ఒక్కటి కూడా నిలబడవు, ఇవన్నీ మధ్యలో రాలిపోతాయండి. మీకు తెలీదు. ఈ రోజున సేవకుల విశ్వాసాన్ని ఆస్తుల్లో, కారుల్లో, బంగ్లాల్లో, గ్రీన్ పార్కులో చూపిస్తున్నారండి. విశ్వాసాన్ని, పరిశుద్ధుల విశ్వాసాన్ని శ్రమలలో చూపించారు. ఈ రోజున మీరు ఏమింటున్నారు? ఎలాంటి విశ్వాసాలు వింటున్నారు? ఏమండి? దేవునికి అప్పగిస్తున్నాను, నేనేం మాట్లాడినా, నాకు అవసరం లేదు. బైబిల్ కాలేజీలో కూలికి బోధించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు గుర్తుపడతారు? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 6వది, అబద్ధ బోధకులు కూడా మన విశ్వాసాన్ని నాశనం చేస్తారు. ఓ దేవునికి స్తోత్రం. 6:17 అయిపోయింది, క్షమించండి, టైం అయిపోయింది, ముగిస్తున్నాను ఒక మాట చెప్పి. 6వది, మన విశ్వాసాన్ని దోచుకునే వాళ్ళు కూడా అబద్ధ బోధకులు మన విశ్వాసాన్ని దోచుకుంటారు. 2 తిమోతి పుస్తకం రాసుకోండి. 2 తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 16, 17, 18 చదివితే, హుమైనైను ఫిలోకును ఏదో ఉంది అతని పేరు, కొందరు విశ్వాసం నుండి వారు విశ్వాసములో ఉన్న వారిని చెరిపిరి అని రాయబడి ఉంది. చదువుకోండి. అలాగే 2 కొరింథీ పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం, 2 కొరింథీ పుస్తకం 3వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో కూడా అవిశ్వాసుల స్త్రీల ఇళ్లలో చొచ్చి, సత్య విషయంలో అనుభవ జ్ఞానం లేని స్త్రీల ఇళ్లలో చొచ్చి వాళ్ళు విశ్వాసంలో నుండి తొలగిపోయి వాళ్ళు నాశనం అయ్యేటట్టు అనిపిస్తారంట. గమనించారా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 2 పేతురు పుస్తకం 2వ అధ్యాయం 1, 2 వచనాలు కూడా చదువుకోండి. అలాగే మత్తయి సువార్త 24:11 కూడా చదువుకోండి. అలాగే మత్తయి సువార్త 24:24 కూడా చదువుకోండి. అవన్నీ దుర్బోధల చేత మనం విశ్వాసం నుండి తొలగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయనే సంగతి మనం చూడొచ్చు. ఆఖరికి
నేను ఆఖరిలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని. 7వది, మన విశ్వాసమును కాపాడుకోవాలి. అపోస్తలుడైన పౌలు మరణ సమయంలో నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. ఆ విశ్వాసమే నిత్య రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఆ మాట 2 తిమోతి పుస్తకం 4వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఆ చివరిగా ఆ మాటలో నేను చదువుతాను చూడండి. 6వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 2వ తిమోతి పుస్తకం 4వ అధ్యాయం 6 నుంచి 7, 8 చదువుతున్నాను చూడండి. చివరి మాటలు చదివి ముగిస్తున్నాను. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తొదముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత కొరకు ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ప్రత్యక్షత కొరకు ఆపేక్షించడం అంటే రాకడ కొరకు ఆపేక్షించడం, రాకడ కొరకు సిద్ధపడడం. అలాగా మనందరికీ ఆ భాగ్యం ఉంటుంది. ఇప్పుడు తాగుబోతుడు సచ్చినా నా పరుగు తొదముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటేనని బోర్డులు రాస్తున్నారు. ఇదొక మంద, ఏమోలేండి నాకెందుకు. కాబట్టి పిల్లరా, ఆ అపోస్తలుడైన పౌలు నా పరుగును తొదముట్టించుకున్నాను, ఇదిగో నేను పోరాడి నా విశ్వాసాన్ని కాపాడుకున్నానని పౌలు చెప్తున్నాడు. పిల్లరా, విశ్వాసం ద్వారానే మిగతా గుణాలన్నీ వస్తాయి. కాబట్టి అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధులైన తండ్రి, ఈ ఉదయకాలంలో నీ దయచేత విశ్వాసమును గురించి అనేకమైన సంగతులు ప్రభా నీ బిడ్డలతో నాతో బోధించుచున్న మంచి తండ్రి ఆయన, విశ్వాసం దగ్గర 4 సెక్షన్లు మాట్లాడుకుంటూ వచ్చారు. నీ పాదాలు పట్టుకుని నేను స్తుతిస్తున్నాను. రేపటి నుంచి ప్రభా మరి విశ్వాసము, అలాగే సద్గుణము, నాయన ఇవన్నీ గుణాలు, 8 గుణాలు మేము ఎలా సంపాదించుకోవాలో మంచి బోధకుడుగా ఉండి మాకు బోధించి, మహిమగల ప్రభు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించుటకు కృప పొందుదుము గాక. అలాంటి కృపలో లైవ్లో వాక్యం విన్న బిడ్డలందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధులైన తండ్రి, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ సెక్షన్లో కూడా విశ్వాసంలో ఇంకా 7 రకాల గుణాలను నాతో మాట్లాడి చివరికి విశ్వాసాన్ని కాపాడుకోవాలని రాశారు నాయన. వెండి బంగారాలు కాపాడుకోవటం కాదు, కానీ మా ఆత్మను రక్షించి పరలోకాన్ని సిద్ధపడే విశ్వాసాన్ని కాపాడుకోవాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపను అనుగ్రహించి నడిపించిన యేసయ్యకి స్తోత్రం చేయదుమో. స్తోత్రం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదుమో. స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.